యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొందాలి. మారుమనసు పొందిన వాళ్ళకే పరలోక రాజ్యం దొరుకుతుంది. మారుమనసు పొందిన వాళ్ళకి నిత్య నరకాగ్నిలో వేయబడతారు. ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా, మరి ఎటువంటి వారైనా, ధనికులైనా, ఎవరైనా సరే, కొన్ని లక్షల కోట్లు మూలిగిన వాళ్ళు కూడా మారుమనసు పొందకపోతే నిత్య నరకాగ్నిలో వేయబడతారు. ఈ లోకము తాత్కాలికమైంది, భూమి కూడా తాత్కాలికమైంది. భూమి కూడా అంతం త్వరలో రాబోతుంది. దాన్నే మరి చాలామంది యుగాంతం అంటారు. యుగం అంతం అయిపోతుంది అంటారు. భూమి కూడా ఎంతో కాలం ఉంటుంది. స్టీఫెన్ హాకిన్స్ గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే 2 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా కొంచెం నాకు తెలిసి ఇంకా 5-6 సంవత్సరాలు ఉంటుంది. అది కూడా 2 సంవత్సరాలు మొత్తం ముగిసిపోతుంది. ఒకటి భూమి ఒకటి 2-3 జనాలు ఉంటారు భూమి మీద. అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. మహాశ్రమం దేవుని వాక్యం ఉంది. అదే దేవుని ఉగ్రదినం కూడా దేవుని వాక్యం ఉంటుంది. అది త్వరలో రాబోతుంది. మరి సూర్యచంద్రుడు కనబడరు, గాఢాంధకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఆ దినం రాకముందే మీరు మారుమనసు పొందితే మీకు చాలా సులువుగా ఉంటుంది. మరి ఆ యొక్క శ్రమ కాలంలో మీరు మారుమనసు పొందాలంటే మొదటగా మీ హృదయం కఠినమైపోతుంది. కాబట్టి గమనించండి, మారుమనసు పొందడానికి అంత అవకాశాలు తక్కువ ఉంటాయి అక్కడ. ఎందుకంటే శ్రమ పడుతూ బాధపడుతున్నవాడు, మూలుగుతున్నవాడు, మరి బొబ్బలు పెట్టేవాడు అంత ప్రార్థన కూడా చేయలేడు. మొదటగా హృదయం కఠినమైపోతే శ్రమతో విసుగు వచ్చేస్తుంది. కాబట్టి నేడు అనే రోజు ఉండగానే మీరు మారుమనసు పొందితే కనుక మరి సిద్ధంగా ఉంటారు. మహాశ్రమ దినం మీరు సిద్ధంగా ఉంటే దేవుడు ఆ దినమున మిమ్మల్ని కాపాడుతాడు. ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఆ దినము తక్కువ చేయబడినవి. కాబట్టి గమనించండి, ఆలస్యం చేద్దు, మారుమనసు పొందండి. మరి ఎవరైనా సరే, ఎటువంటి పాపం చేసిన వాళ్ళైనా సరే దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. మీరు పరిశుద్ధంగా ప్రయత్నం చేయించండి. దేవుని దగ్గరికి వచ్చి మీ పాపాలని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. మరి ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరం పొందరు, దేవుని వాక్యం చూస్తాం. అతిక్రమం దాచిపెట్టేవాడు ధీరుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందని దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి మీరు చేసిన ఎటువంటి పాపమైనా, ఎంత ఘోర పాపమైనా సరే, మీరు పాపాన్ని పశ్చాత్తాపం కలిగి ఉండాలి. నేను చేసిన తప్పు పొరపాటు పశ్చాత్తాపం కలిగి ఉండి మరి దేవుని దగ్గరికి వచ్చి, యేసుప్రభు దగ్గరికి వచ్చి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మోకరించండి, యేసుప్రభువా ఆ పాపను క్షమించండి అని మీరు ప్రార్థన చేసి మరి దేవునికి మొరపెడితే ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే, పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యం. చేసిన తప్పు అని గ్రహింపు మీ హృదయంలో కలగదు. అప్పుడు మాత్రమే దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోక రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. కేవలం పరలోక రాజ్యాన్ని కావాలి కదండి, పైకి నోటితో ఒప్పుకుంటే కాదు. దేవుని స్థలం గడపండి, గంటలు గడపండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ పైకి వచ్చి మీకు పాపాన్ని